ఇండస్ట్రీలో చూస్తుంటే కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ లో ఉన్నాం అనుకోవచ్చా? కొత్తగా ఏఐ వస్తుంది, ఏఐ వస్తే జాబ్లు పోతాయని ఎంత మంది భయపడుతున్నారు. లిటరలీ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మేము బాగానే బీటెక్ చేస్తాం కానీ తర్వాత జాబ్ ఉంటుందో లేదని భయపడే చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే బీటెక్ చేయకుండానే డ్రాప్ అవుతున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసిండ్రు, 2 సంవత్సరాలు గడిచింది, అవుట్డేట్ అయిపోయింది అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? లైక్ మీరు అన్నది కరెక్టే. సో మొత్తం ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది అని అన్నారు. సో ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు. సో ఇంకా ఇదే మాటకు మనం ఆగిపోలేము. సో ఈ మాట 3 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ప్రతి ఇయర్ పాస్ అవుట్ స్టూడెంట్ ఇలాగే భయపడుతూ ఉండలేడు కదా. కరెక్ట్. ట్రాన్సిషన్ అనేది నేను సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్టెన్షన్ లాగా జరుగుతుంది. ఫస్ట్ ఏఐ అన్నారు, తర్వాత జెన్ ఏఐ అన్నారు, తర్వాత అజెంటిక్ ఏఐ అన్నారు. ఇవన్నీ ఏఐకి సంబంధించినవే. ఫస్ట్ నీకు రావాల్సింది ఏఐ బేసిక్స్. నువ్వు ఏఐ బేసిక్స్ లో నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు అని అంటే నువ్వు జెన్ ఏఐ చేయగలుగుతావు. జెన్ ఏఐ లో పర్ఫెక్ట్ గా ఉన్నావు అంటే నువ్వు అజెంటిక్ ఏఐ చేయగలుగుతావు. సో ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంది, ఇంటర్లింక్డ్ ఇవన్నీ కూడా. మీకు రావాల్సిన బేసిక్స్ మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో జాబులు పోతాయి ఏఐ వస్తాయి అని అంటే మరి ఇప్పుడు వస్తున్న వాళ్ళందరికీ ఎట్లా వస్తున్నాయి?